జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి మహోత్సవాలు మరి రేపు ఆదివారం 15వ తారీఖు ప్రారంభం కానున్నాయి. మరి 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ విషయాన్ని మనతో పంచుకోవడానికి మరి అర్చకులు మనతో ఉన్నారు. సార్, గత 700 సంవత్సరాల నుంచి కూడా ఈ శివాలయంలో మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు కూడా మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క ఆలయ చరిత్ర ఏంటి? శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్రమ భక్త మహాశైలకు విజ్ఞప్తి. నా పేరు కళకు రవికుమార్ శర్మ. ఈ యొక్క దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్నాను. అయితే ఈ యొక్క స్వామివారు 900 సంవత్సరాల క్రితం స్వయంభూగా దక్షిణముఖంగా వెలిసినటువంటి స్వామి. ఈ యొక్క స్వామిని కామరకోటలో ప్రతిష్ఠ చేద్దామని చెప్పి తీసుకువెళ్తూ ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండగా తాడి చెట్టు బొత్తలో ఉంచగా ఇక్కడ కదలకుండా ఇక్కడ ఉండిపోయారు. అప్పుడు వేరే స్వామిని తీసుకుని కామరకోటలో ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆయన ఈయన అన్నదమ్ములు. మాఘ పౌర్ణానికి కళ్యాణం కామరకోటలో జరుగుతుంది. మాఘ అమావాస్యకి ఇక్కడ కళ్యాణాలు ఉత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి అనగా 15వ తారీఖు నుంచి మొదలై 19వ తారీఖు వరకు 5 రోజులు ఈ కార్యక్రమాలు అత్యంత వైభవేతంగా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం అన్ని కూడా దేవస్థానం చైర్మన్ గారు మరియు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా పర్యవేక్షిస్తూ, అలాగే పోలీస్ శాఖ వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు భక్తులు వచ్చి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా క్యూ లైన్లు కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే దేవాదాయ శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ యొక్క గ్రామస్తులు కమిటీ వారు అందరూ కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి కృషి చేస్తున్నారు. అలాగే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఈ రోజు రాత్రి నుండి మహాశివరాత్రి సందర్భంగా ఎందరో దర్శనం చేసుకుని స్వామివారిని ధరిస్తూ ఉంటారు. అలాగే 2వ రోజు గ్రామోత్సవం ఉంటుంది. 3వ రోజు స్వామివారి కళ్యాణోత్సవం. 4వ రోజు అపర్ణాసమేత అనంతేశ్వర స్వామివారి దేవాలయం పక్కన నిర్మించినటువంటి దేవాలయంలో కళ్యాణం జరుగుతుంది. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు,